వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు లైవ్ లో డెమాన్ చూసి మీకు ఎంత మందికి నచ్చాడు. ఆ పిల్లోడు మంచి మనిషి అబ్బా, ఏమి పెట్టుకోడు మనసులో. కళ్యాణ్ ఏమని చెప్తున్నాడు, నేను డెమాన్ ని ఇప్పటి వరకు కూడా ఆ ఇన్సిడెంట్ వల్ల నేను దూరం పెట్టానని చెప్తున్నాడా? కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల నష్టం జరిగింది ఎవరికి? డెమాన్ కి. డెమాన్ బ్యాక్ స్టాప్ చేశాడని చెప్పేసి కళ్యాణ్ అండ్ శ్రీజ ఆడియన్స్ మనసులో ఏ రేంజ్ లో రుద్దారు అంటే, డెమాన్ ఇప్పుడు ఓటింగ్ లో కూడా బాటమ్ 2 లోనే ఉన్నాడు. అంతలా రుద్ది ఇప్పటికీ కూడా సందు దొరికినప్పుడల్లా కూడా కళ్యాణ్ అదే మాట అంటున్నాడు. ఈ రోజు హౌస్ లోకి శ్రీజ ఎవరి సపోర్ట్ తో వచ్చింది? డెమాన్ సపోర్ట్ తో. ఏ డెమాన్ మీరు బ్యాక్ స్టాప్ అని ముద్ర వేసి బాటమ్ 2 లోకి పోయేలా చేశారు చూడండి. ఆ డెమాన్ సపోర్ట్ తో ఎంత మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశాడంటే, స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన డెమాన్ పైకి వచ్చి పక్కనున్న రెడ్ టీం ని ఓడించి బ్లూ టీం ని గెలిపించాడు. అది డెమాన్. ఒక మంచి మనిషిగా మేబీ బిగ్ బాస్ సీజన్ గెలవకపోవచ్చు, బట్ ఒక మంచి మనిషిగా నాలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గెలిచాడు. మామూలు అస్సలు మనసులో ఇంత ఫీలింగ్ లేదు, అరే వేళ్లే కదా నేను బ్యాక్ స్టాప్ అని చెప్పేసి ముద్ర వేశారు అన్న ఫీలింగే లేదు. ఇంకొక మాట, ఆ శ్రీజాకి ఫ్రెండ్ గా ఏమో కళ్యాణ్ కావాలా, టాస్కుల్లో మాత్రం డెమాన్ కావాలా? ఏ డెమాన్ నువ్వు బ్యాక్ స్టాప్ అని చెప్పేసి ఆడియన్స్ లో బాగా రుద్దేవు చూడు, ఆ డెమాన్ కావాల్సి వచ్చాడా ఈ రోజు నీ రీఎంట్రీకి? ఇప్పుడు కూడా నీ ఫ్రెండ్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోవచ్చు కదా. ఇంకొకటి, ఏ డెమాన్ అయితే ఈ రోజు టాస్క్ ఎరగదీసాడో ఆ డెమాన్ ప్లేస్ లో కనుక కళ్యాణ్ ఉండి అందులో ఒక పావంతో ఒక 10% ఒక 5% ఆడినా కూడా బయట రివ్యూయర్స్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని భజన చేసి ఎలివేషన్స్ ఇచ్చేవారు. ఇదే జరుగుతుంది బయట. ఎవరికి పిఆర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి భజన చేసుకుంటూ పోతారు. ఆ నిజంగా హౌస్ లో ఆట ఆడినోడిని ఎవడో పట్టించుకోడు. ఆ మంచిగా ఉన్న వాళ్ళు కనపడరు. మాస్కులు వేసుకుని పైకి మంచిగా నటించే వాళ్ళు కనపడతారా? వితౌట్ మాస్క్ ఆడేవాళ్ళు కనపడరా? దీనివల్ల ఎంత మంచి కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిపోతుందబ్బా ఈ అనవసరమైన ఎలివేషన్స్ వల్ల. బాగా ఆడినప్పుడు పొగడండి. నేనే కళ్యాణ్ బోల్ సార్లు పొగిడాను. బాగా ఆడితే పొగడండి, కానీ వేరే వాళ్ళని మొత్తం బాటమ్ లోకి తోసేసి వాళ్ళు పెద్దగా ఆడకపోయినా ఒక 5% ఆడినా కూడా ఈ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని భజన చేయడము. సోల్జర్ ఎందుకు మధ్యలోకి తీసుకురావాలి? రివ్యూస్ లోకి సోల్జర్ అని తీసుకురావడం. నిజంగా ఆ పిల్లోడు మీద నాకు ఏ కోపం లేదు, ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదు. నేను పదే చెప్తా, ఆ పిల్లోడు అండ్ తనూజ భావన్ కూడా నాకు నచ్చుతుందని. ఇక్కడ ఆ పిల్లోడి ఇష్యూ కాదు, ఆ పిల్లోడి విషయంలో బయట రివ్యూయర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో అన్నది నేను మాట్లాడేది. సోల్జర్ ఎందుకు వస్తుంది అసలు? ఆ పిల్లోడు నిజంగా సోల్జర్ గా ఉండాలి అని అనుకుంటే అగ్ని పరీక్షకు ఎందుకు వస్తాడు? బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వస్తాడు? రాడు కదా. ఆ పిల్లోడు అగ్ని పరీక్షలోకి ఎందుకు వచ్చాడు? నన్ను సోల్జర్ గా నాకు నచ్చకుండా మా పేరెంట్స్ నన్ను పంపారు, నాకు ఆ సోల్జర్ జాబ్ చేయడం ఇష్టం లేదు, నేను సీరియల్స్ లో యాక్ట్ చేసుకోవాలి, నేను యాక్టర్ అవ్వాలనుకుని వచ్చాడు. వచ్చిన వ్యక్తికి మా సోల్జర్ అంటే ఏమనుకున్నారా? బాబులకి బాబు కళ్యాణ్ బాబు. ఏంటది? ఏ కళ్యాణ్ ని సోల్జర్ అని చెప్పేసి ఏదో అన్నారని చెప్పేసి, కళ్యాణ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడారు అని చెప్పేసి రచ్చ చేసిన వాళ్ళంతా నిన్న ముద్దమందరం పట్టుకొచ్చి మనీష్ ఏదైతే చేశాడో ఇప్పుడెందుకు తనూజాని సపోర్ట్ చేసి ఆ అమ్మాయి ప్రొఫెషన్ ఎందుకు తీసుకొచ్చారని అడగలేదు? ఇప్పుడు ఎవరికి నోరు రాలేదా? రాదు. వీళ్ళకి ఒక టార్గెట్స్ ఉంటాయి అబ్బా, ఆ టార్గెట్స్ ని రీచ్ అవ్వాలంటే కొందరిని నెగిటివ్ చేయాలి. ఇలా ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎవరో వాళ్ళకే తెలియాలి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. నేను ఈ ఎపిసోడ్ చూడలేదు, ఓన్లీ లైవ్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ టాస్క్ లో పర్ఫార్మెన్స్ నిఖిల్ అదరగొట్టాడు. ఈ బ్లూ టీమ్ కి డెమాన్ మనస్ఫూర్తిగా ఆడాడు చూడు, ప్రాణం పెట్టి ఆడడం. అది నాకు భలే నచ్చింది. ఎంత నచ్చిందంటే దట్టు తను ఏ ఋతు కోసం ఆడాడు అనుకో, పెద్దగా పట్టించుకోను. శ్రీజ కోసం ఆడాడు చూడు, ఇది ఎంత మంచి మనిషి ఈ పిల్లోడు అని అనిపించింది. ఫస్టే ఈ వీళ్ళ టాస్క్ మీరు ఇలా మీ దాంట్లో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఈ రీఎంట్రీ టాస్క్లు ఏంటంటే ఈ వారం అంతా జరుగుతాయి. అండ్ ఒక టీంలోకి భరణి గారి టీం కానీ ఇటు శ్రీజ టీం కానీ ఎవరిని సపోర్ట్ చేయాలని ఒక టీంలోకి వెళ్ళారో వాళ్ళు ఆ టీంలోనే ఉండాలి ఈ వారం అంతా కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే భరణి గారు గౌరవ్ని నా టీంలో ఉండు అని అడుగుతారు. బట్ గౌరవ్కి భరణి గారి మీద మంచి ఒపీనియన్ లేదు. సో తను యువతల టీంలో ఉండాలి అని అనుకుంటున్నాడు. దట్టు తను డెమాన్ తో ఆడాలి, ఎందుకంటే డెమాన్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి డెమాన్ తో ఉంటే తను కూడా ఎలివేట్ అవుతాడని అనుకుంటున్నాడేమో. తను యువతల టీంలోకి వచ్చేసాడు. భరణి గారు అడిగినా కూడా నేను ఉండను అని చెప్పేసి యువతల టీంలోకి వచ్చేసాడు. నిఖిల్ ఏం చేస్తాడంటే ఆ టీంలో భరణి గారికి సపోర్ట్ చేస్తానంటాడు. ఎమ్ముకేమీ భరణి గారిని సపోర్ట్ చేయాలని లేదు, ఇటు శ్రీజాకి సపోర్ట్ చేయాలని ఉంది. బట్ ఎమ్ము ఏంటంటే పవరాస్త్ర భరణి కోసం యూజ్ చేయలేదు కదా, కాబట్టి
ఇలా అయినా బర్నీ గారిని సపోర్ట్ చేద్దాం అని మాత్రం బర్నీ గారి సైడ్ వచ్చాడు, కానీ తనకేమీ బర్నీ గారిని సపోర్ట్ చేయాలి అన్నది ఏమీ లేదు, తను శ్రీజాకు సపోర్ట్ చేయాలని అనుకున్నాడు. ఇదే విషయం శ్రీజాకు కూడా చెప్తాడు, ఇలాగ నేను పవరాస్త్ర యూజ్ చేయలేకపోయాను బర్నీ గారి కోసం, కాబట్టి ఇప్పుడు నాకు ఆయనకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఆ ఒక్క రీజన్ తోనే ఇమ్ము బర్నీ వైపు వచ్చాడు, కానీ లేదంటే తను శ్రీజ వైపు వెళ్ళి ఉండేవాడు. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు, ఫైనల్ గా బర్నీ గారు, ఇమ్ము అండ్ నిఖిల్, వీళ్ళు ముగ్గురు యువతల బర్నీ గారి టీంలోంచి ఆడతారు. యువతల శ్రీజ టీంలో నుంచి శ్రీజ, డెమాన్ అండ్ గౌరవ్. శ్రీజ, డెమాన్ అండ్ గౌరవ్ కాదమ్మా, మొత్తం టాస్క్ అంతా డెమాన్ ఆడాడు, మామూలుగా కాదు. ఎంత బాగా ఆడాడంటే లైవ్ లో మనకేం చూపించకపోయినా అర్థమవుతుంది, ఎందుకంటే అవతల జనాలు ఆ రకంగా పొగుడుతున్నారు డెమాన్ ని. ఒక్కొక్కళ్ళు ఆ స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు పడిపోయారు, అప్పుడే బర్నీ గారు గట్టిగా దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన రౌండ్ లో మేబీ బర్నీ గారు డెమాన్ ని పట్టుకోవడానికి ట్రై చేసి ఉంటారు, ఏదో రీజన్ వల్ల లోపల పడిపోయారు. పడిపోయిన డెమాన్ అప్పటికే రెడ్ టీమ్ లో ఒకటి ఈ సర్కిల్ లాంటిది ఇలా టవర్ లాగా కట్టాలి, లోపల స్క్వేర్ లో ఉండాలి ఇవి, అండ్ ఈ టవర్ ఎవరిది పెద్దదైతే వాళ్ళు విన్ అవుతారు. సో ఆపోజిట్ టీం వాళ్ళు వీళ్ళ టవర్ పెద్దదవకుండాను చూసుకోవాలి అండ్ సర్కిల్లో ఉండకుండా చూసుకోవాలి, సో అప్పుడు అవతల వాళ్ళు విన్ అవుతారు అనమాట. సో ఈ లాస్ట్ రౌండ్ లో అంటే బర్నీ గారికి దెబ్బ తగిలిన రౌండ్ లో ఇక్కడ బ్లూ టీం, రెడ్ టీం ఎవరిది, బర్నీ గారి టీం, అందులో స్క్వేర్ లో ఆల్రెడీ ఒకటి ఉందంట, అది స్విమ్మింగ్ పూల్ లోంచి డెమాన్ వచ్చి అది తోసాడంట. అది తోస్తే ఆ రౌండ్ డ్రా అయింది, లేదంటే ఆ రౌండ్ రెడ్ టీం విన్ అయ్యేది. అంతకు ముందు రౌండ్ ఏమైందంటే, అంతకు ముందు రౌండ్ శ్రీజ వాళ్ళ టీంది టవర్ పెట్టారు, అవతల టీం వాళ్ళది సింగిల్ ఒకటే ఉంది. యువతల బజర్ మోగడానికి కొంచెం ముందు ఏమవుతుందంటే ఇమ్మునో ఎవరో ఈ స్క్వేర్ లోంచి మొత్తం అన్ని బయటకు తోస్తారు, ఎవరి శ్రీజ వాళ్ళు తోస్తే కొంచెం మాత్రం లోపలికి ఉంటుంది, మిగిలినంతా బయటకు వెళ్ళిపోతుంది. ఈ టైము ఫుల్ గా స్క్వేర్ లో వీళ్ళది ఉంటుంది, కొంచెం బయటకు వెళ్తుంది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఎవరు విన్ అవ్వాలి, బర్నీ గారి టీం కదా, జస్ట్ కొంచెం బయటకు వెళ్ళింది, మిగిలినంతా లోపలికి ఉంది. యువతల వాళ్ళది మొత్తం బయటకు వెళ్ళిపోయింది, కొంచెం లోపల ఉంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే సేమ్ శ్రీజ ఆ రోజు ఎలిమినేషన్ రౌండ్ లో కూడా డెమాన్ కాదు నేను విన్ అయ్యాను, నేను ఫస్ట్ 2 వేసాను అని చెప్పేసి అనడం, బయట దానికోసం ఫుల్ సింపతి రావడం జరిగింది. అక్కడ కూడా సేమ్ అలాగే ఒక పాయింట్ ఎత్తుకొచ్చింది, ఇక్కడ కూడా ఒక అన్నెసరీ పాయింట్ ఎత్తుకొచ్చింది. అక్కడ పాయింట్ నేను చెప్తానే ఉన్నా, ఆ రౌండ్ నేను క్లియర్ గా స్లో మోషన్ లో చూసా, ఎన్ని మోషన్ లో అయినా చూడండి, రింగ్ బజర్ మోగే టైంకే చేతిలోంచి డెమాన్ది గాల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, 2 బజర్ అయ్యే లోపే రింగ్ అందులో పడిపోయింది. ఓకే, ఇది 2. మూడోది ఏంటి అంటే ఈ టాస్క్ ఏంటి, ఎవరు ఫస్ట్ 2 రింగులు వేశారు అన్నది కాదు, బజర్ అయ్యే లోపు ఎవరు 2 రింగ్స్ వేశారు అన్నది. బజర్ అయ్యే లోపు డెమాన్ రింగ్ అక్కడ ఉంది, మీరు ఎన్నిసార్లు స్లో మోషన్ లో పెట్టుకుని చూడండి, ఇదే జరిగింది. అక్కడ నాగార్జున సార్ ఎవరికీ అన్యాయం జరగలేదు, ఆయన కరెక్ట్ గా ఆ రౌండ్ లో డెమాన్ విన్ అయ్యారు కాబట్టి డెమాన్ ని విన్ చేశారు. కానీ నిజంగా డెమాన్ కి ఏదో స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి చేయాలంటే ప్రతి వారం డెమాన్ ని అలా తొక్కేలాగా హోస్టింగ్ చేయరు, ప్రతి వారం డెమాన్ ని తొక్కుతూనే జరుగుతుంది హోస్టింగ్. లాస్ట్ వీక్ ఎక్కడ ఆడియన్స్ ఫీల్ అవుతారా అని డెమాన్ ఏదో అలా పొగిడి మళ్ళీ వెంటనే తొక్కేశారు. సో ఇది ఎక్కడ నాగార్జున సార్ ఏమి డెమాన్ ఏమి ఎత్తే ప్లాన్ ఏం లేదు. ఆ రౌండ్ లో బజర్ వేసేటప్పటికైతే పడిపోవడము, చేతిలో ఎయిర్లోకి వెళ్ళిపోవడం, బజర్ ఆగే టైంకే వెళ్ళిపోయి రింగ్ లో పడిపోవడము, ఇవన్నీ జరిగాయి. సో టాస్క్ రూల్ ఏంటి, బజర్ అయ్యే టైంకి ఎవరి దాంట్లో ఎక్కువ ఉన్నాయి, అంతేగాని ఎవరు ఫస్ట్ 2 వేశారు అన్నది కాదు. పోనీ ఎవరు ఫస్ట్ 2 వేశారు అంటే శ్రీజ విన్ అయినట్టు, బజర్ అయ్యే లోపు ఎవరు ఎక్కువ వేశారు అన్నప్పుడు ఇద్దరు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి డ్రా పెట్టారబ్బా. దాన్ని బయట ఇటు రివ్యూయర్స్ ఫుల్గా శ్రీజాకి అన్యాయం జరిగిపోయింది అనేటప్పటికి చాలా సింపతి వచ్చింది. ఇప్పుడు బయట ఉన్న సింపతి శ్రీజాకి మామూలు సింపతి కాదు. సో అది ఆ రకంగా అండ్ ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పాను, ఇప్పుడు కూడా ఏం చేసిందంటే శ్రీజ ఒక అన్నెసరీ పాయింట్ పట్టుకొచ్చింది. ఇక్కడ 80% 10%, వాళ్ళది 80% లోపల ఉంది, మాది 10% లోపల ఉంది. ఇక్కడ 80% 10% ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ ఫుల్ గా విన్ అయినట్టు కాదు కదా. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటి, ఎవరి టవర్ ఎక్కువ ఉందో వాళ్ళని విన్ చేయాలి అన్నది. సుమన్ ఆర్గ్యూ చేస్తారు. ఎప్పుడైతే శ్రీజ అలా అన్నదో కళ్యాణ్ గుడ్ గంగరెద్ది లాగా గుడ్ గంగరెద్ది అని కూడా కాదు, శ్రీజను సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. సో ఆ సపోర్ట్ తో లేదు ఇదే కరెక్ట్, మేము మా టవర్ పెద్దది కాబట్టి అంటే కొంచెం మాది లోపలికి ఉంది కాబట్టి పూర్తిగా బయటకు వెళ్ళలేదు కాబట్టి మమ్మల్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి తన గొడవ పెడుతుంటే సుమన్ పాయింట్స్ పెడతాడు చూడు. ఫస్ట్ రౌండ్ ఫెయిల్ తిను ఫస్ట్ రౌండ్ 80%, సెకండ్ రౌండ్ 10% అంటే సుమన్ అంటాడు కదా, ఫస్ట్ రౌండ్ విన్ అయిన తర్వాత కదా మీరు సెకండ్ రౌండ్ గురించి మాట్లాడాలి, మీరు ఫస్ట్ రౌండ్ లోనే ఫెయిల్ అయ్యారు కదా,
మేము కదా 80% లోపల ఉన్నాం, మేము అంటే భరణి గారు వాళ్ళు. సో మీరు ఎలా విన్ అయ్యారంటారు అని వీళ్ళకి చాలాసేపు డిస్కషన్ జరిగింది. మాధురి సంచాలకు పోనీ తన ఒపీనియన్ చెప్పొచ్చు కదా, చెప్పలేదు. వీళ్ళు ఇలా ఆర్గ్యూ చేసుకుని మేము కరెక్ట్ అని చెప్పేసి మాది ఎక్కువ ఉంది మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అంటారు, వీళ్ళేమో లేదు టవర్ ఎవరిది పెద్దది ఉందో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి శ్రీజ అంటది. లాస్ట్ గా మాధురి వచ్చి ఏం చేస్తుంది తెలుసా, శ్రీజ టీంని విన్ చేస్తుంది. ఆ దెబ్బకి భరణి వాళ్ళ టీం షాక్ అనమాట. బేసిక్ గా ఇక్కడ మాధురి ఎందుకు అలా చేస్తుందంటే, భరణి గారు లోపలికి వచ్చినప్పటి నుంచి మేబీ తనూజ భరణి గారితో ఎక్కువ ఉంటున్నట్టు ఉంది. అది మాధురికి నచ్చట్లేదు. అమ్మో ఇప్పుడు భరణి గారు కనుక రీఎంట్రీ ఇస్తే తనూజ నాకు దూరం అయిపోద్ది. అంతేకాదు ఇప్పుడు నేను చెప్పేది మీకు డౌట్ అనిపించవచ్చు కదా, కాదు ఆల్రెడీ గొడవ అయిపోయింది లైవ్ లో, అది కూడా మాట్లాడుకుందాం. అని కావాలని శ్రీజని గెలిపించేసింది. ఆ రౌండ్ లో శ్రీజకు పాయింట్ ఇచ్చేసింది. ఆ రకంగా ఈ సెకండ్ రౌండ్ డ్రా అయిపోయింది కదా, ఆ రకంగా శ్రీజ టీం కి పాయింట్స్ వచ్చాయి. మేబీ లైవ్ లో మనకు చూపించలేదు కానీ శ్రీజ టీం ని ఆ టాస్క్ లో విన్నర్ గా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. ఆ తర్వాత పూల్లో పడిపోయారు కదా భరణి గారు, పూల్లో అంటే టాస్క్ లో నిఖిల్ మాత్రం ఎంత బాగా ఆడాడంటే సింగిల్ హ్యాండెడ్ తో అటు గౌరవ్ని పట్టేసుకున్నాడు. అండ్ గౌరవ్ పెద్దగా ఆడలేదంట, సరిగ్గా ఆడలేదంట, ప్రాపర్ గా ఆడలేదంట. వాళ్ళ టీం వాళ్ళే అంటున్నారు. డెమాన్ కూడా కోపం వచ్చింది, సరిగ్గా ఆడలేదు టాస్క్ అని చెప్పేసి. మొత్తం డెమాన్ తన భుజాల మీద వేసుకుని, నేను ఎందుకు డెమాన్ శ్రీజాకి రీఎంట్రీ ఇప్పించాడని పెట్టాను అంటే మొత్తం శ్రీజ టీం ని డెమాన్ తన భుజాల మీద వేసుకుని గెలిపించాడు. అది నేను అందుకు అది పెట్టాను అనమాట. లేదంటే గౌరవ్ పేరు కూడా పెడదును, గౌరవ్ సరిగ్గా ఆడలేదంట అంటే నిజంగానే కనపడలేదు. సో ఇది యువతల వైపు నుంచి నిఖిల్ వీళ్ళ భరణి టీంలోంచి చాలా మనకి లైవ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ చూపించాడు, చాలా బాగా ఆడాడు. ఫస్ట్ టైం నిఖిల్ది ఇంత మంచి గేమ్ చూడడం అనమాట, చాలా బాగా ఆడాడు. అండ్ ఇమ్ముకి మధ్యలో ఏవో గివ్ అప్ ఇచ్చేసాడంటే మనకు అది లైవ్ లో చూపించలేదు. గివ్ అప్ ఇచ్చిన తర్వాత రాము వచ్చాడు. ఆ రాము వచ్చి ఆడిన రౌండ్ లోనే డెమాన్ అండ్ మన భరణి గారు ఇద్దరు వాటర్ లో పడిపోవడం, ఆ వాటర్ లో పడిపోయిన డెమాన్ బయటకు వచ్చేసి ఆ రెడ్ టీమ్ లోది బయటికి తోసేయడం స్క్వేర్ లోంచి, దానివల్ల ఆ రౌండ్ డ్రా అవ్వడం జరిగింది. ఒకవేళ ఆ రౌండ్ డ్రా అవ్వలేదు అనుకో, ఇటు భరణి గారు వాళ్ళకు కూడా ఒక పాయింట్ వచ్చి ఈక్వల్ అయిపోయేది అనమాట. సో ఆ రౌండ్ లో భరణి గారికి దెబ్బ తగిలింది. భరణి గారు లోపలికి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆయన లోపలికి వచ్చి ఫుడ్ తిన్నారు. మనకి లైవ్ లో చూపించింది, ఫుడ్ తిన్నారు. మేబీ ఆ ఫుడ్ తిన్న తర్వాత హాస్పిటల్కి పంపినట్టున్నారు. ఫుడ్ తినే వరకు హాస్పిటల్లో ఉన్నారు, ఆ తర్వాత కనపట్టలేదు. ఆ తర్వాత మెయిన్ డోర్ నుంచి ఆయన్ని ఈ రిబ్స్ దగ్గర అది చాలా గట్టిగా తగిలాయి అంట. చాలా మందికి దెబ్బలు తగిలాయి, డెమాన్ కూడా చాలా తగిలాయి. ఆ తర్వాత చాలా బాధపడుతున్నాడు, ఇక్కడ తగిలేసింది అక్కడ తగిలేసింది, నా ఫింగర్స్ పనిచేయట్లేదు ఇలా. సో భరణి గారిని హాస్పిటల్కి పంపేశారు. యాక్చువల్గా ఈ టాస్క్లు ఈ వీక్ అంతా జరగాలి. ఈ వీక్ ఎండింగ్ లోపు ఎవరు బాగా ఆడితే వాళ్ళు రీఎంట్రీ అన్నది బిగ్ బాస్ చెప్పారు. బట్ ఇప్పుడు భరణి గారు బయటికి హాస్పిటల్కి వెళ్ళిపోయారు కాబట్టి, ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి అసలు ఆయన్ని మళ్ళీ లోపలికి తీసుకొచ్చినా టాస్క్లు ఆడగలరా? ఎలాగూ టాస్క్లు ఆడలేరు కాబట్టి ఇంకా ఆయన్ని రీఎంట్రీ ఇప్పించకుండా శ్రీజాని ఉంచేస్తారా? ఏదైనా జరగవచ్చు. మీరైతే శ్రీజా అండ్ భరణి గారిలో ఎవరు రీఎంట్రీ కోరుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కాకుండా ఇంకా ఏం జరిగాయో మాట్లాడుకుందాం. మాధురి వర్సెస్ తనూజ జరుగుతుంది, దివ్య వర్సెస్ తనూజ కూడా లైవ్ లో జరుగుతుంది. ఈ మాధురి వర్సెస్ తనూజ గొడవలో మనకి లైవ్ లో కనపడుతున్నది ఏంటంటే, ఈ తనూజ ఎప్పుడు రేషన్ మేనేజర్కి వెళ్ళినా ఏదో ఒక గొడవ అవుతానే ఉంటది. అయినా కూడా ఆమెకు ఆ రేషన్ మేనేజర్ అతికిస్తానే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. సో ఇక్కడ సేమ్ ఇష్యూ మీద తన ఏదో రాముతో మాట్లాడుకుంటుంటే మాధురి గారిని అంట రాజు అని పిలవలేదంట, ఆవిడ అని పిలిచిందంట. ఇన్ని రోజులు నన్ను రాజు అని పిలిచింది, ఇప్పుడు నేను ఎప్పుడైతే పక్క టీంని సపోర్ట్ చేశానో అప్పుడు నన్ను ఆవిడ అంటుంది. ఈవిడిని సపోర్ట్ చేసినంత వరకు మాత్రం ఈవిడికి మంచోళ్ళు అంట. అసలు నిన్ను ఎప్పుడు తను నా దగ్గర ఉండని చెప్పింది? ఎప్పుడు చెప్పింది తనూజ మాధురితో నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయని? అమ్మ తల్లి నువ్వు నాతో ఉండకు అని ఫస్ట్ డే నుంచి భరణి గారు వెళ్ళిపోయినప్పటి నుంచి మొత్తుకుంటుంది. అంతకు ముందు ఇదే మాదిరి ఏమన్నది తనూజాని నన్న అని చెప్పేసి ఒక వరుస కలిపేసింది అని అన్న ఈ వ్యక్తి నువ్వెందుకు కూతురు వరుస కలిపావు? నువ్వెందుకు అమ్మ అని పిలిపించుకోవాలని ట్రై చేస్తున్నావు? ఎప్పుడైతే భరణి గారు వెళ్ళిపోయారో వెళ్ళి తనూజ మూలన పిల్లిలాగా చేరిపోయింది. తనూజ ఫ్యాన్ బేస్ చూసి పక్కన పిల్లిలా చేరిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే భరణి గారు వచ్చారో అమ్మో ఇంకా తనూజ నాకు దూరం అయిపోతుంది కాబట్టి మనం తనూజకి నెగిటివ్ అయిపోతాం అన్నట్టు ఇక్కడ తనూజతో ఫుల్ ఫైట్ చేసింది. మామూలు ఫైట్ కాదు. తిన్నంట ఆవిడ అన్నదంట రాజు అనాలంట, నిన్ను సపోర్ట్ చేస్తే ఒకటి సపోర్ట్ చేయకపోతే ఒకటి అంటే అదే ఆ రౌండ్ లో శ్రీజాని గెలిపించింది కదా. సపోర్ట్ ఏంటి, నువ్వు రాంగ్ గా బయాసిడ్ గా కావాలని శ్రీజాని గెలిపించుకున్నావు భరణి గారు రీఎంట్రీ ఇవ్వకూడదని. మళ్ళీ సపోర్ట్ తను ఏం చేసింది తెలుసా, నేను శ్రీజాని కాదు భరణి టీంలో సపోర్ట్ చేస్తున్నాను అన్నట్టు చెప్పింది. లాస్ట్ లో వచ్చేసి ఇక్కడ తన డెసిషన్ నేను శ్రీజా టీంకి నేను
ఏంటి న్యాయంగా ఉండాలనుకుంటున్నానంట. న్యాయమా బొందా, జస్ట్ బన్నీ గారు రీఎంట్రీ అవ్వకూడదు అది. సో శ్రీజాని గెలిపించింది. గెలిపించిన తర్వాత కూడా శ్రీజాతోనే ఉంది, శ్రీజాని పొగిడింది, తనతోనే ఉంది. ఆ తర్వాత తనుజాతో గొడవ అవడం, డైనింగ్ టేబుల్ దగ్గర కూడా శ్రీజాతోనే కూర్చోవడం, ఇవన్నీ ఫుల్ మారిపోయింది మాదిరి. అదొకటి జరిగింది. నెక్స్ట్ దివ్య వర్సెస్ తనూజ, వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే దివ్య అంట లెఫ్ట్ ఓవర్ రైస్ ఇచ్చేసిందంట, డెమాన్కో ఎవరికో ఇచ్చేసింది. ఇది ఇక్కడ గొడవ ఇష్యూ. నువ్వు ఎలా ఇస్తావు? అలాగా అందరికి పంచాలి కదా, పంచిన తర్వాత కదా ఎవరి ఫుడ్ వాళ్ళు తినాలి. నువ్వు అలా ఎలా ఒకరికి ఎక్కువ ఇచ్చేస్తావు అంటే, నాకు ఆ మాత్రం అధికారం లేదా? డైనింగ్ టేబుల్ మీద ఉంది, డైనింగ్ టేబుల్ మీద ఉంది కాబట్టి అది లెఫ్ట్ ఓవర్ రైస్ అనుకుని ఇచ్చేసాను అంటుంది. ఓకే, ఇక్కడ దివ్య పాయింట్ కరెక్ట్ అని అనుకుందాం. మరి ఇదే దివ్య రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు మాధురి నిన్నన్నది, నేను ఇంతే కూర వేసుకున్నాను అన్నది, అక్కడ సాక్ష్యంగా సంజన కూడా ఇంతే కూర వేసుకుంది అని చెప్పిన తర్వాత కూడా కూర ఎంత అన్నది కాదు ఇంపార్టెంట్, నువ్వు నన్ను అడగకుండా వేసుకున్నావు చూడు అది ఇంపార్టెంట్ అన్నావు. మరి ఇప్పుడు కూడా మీరు అడగకుండా, తనూజ రేషన్ మేనేజర్ అయినప్పుడు మీరు అడగకుండా ఎలా పంచుకుంటారు? నీకు ఎక్కడ ఉంటుంది రైట్? నువ్వు వేరే వాళ్ళకి రైట్ లేదని చెప్పేసి నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఇదే క్వశ్చన్ చేసింది కదా మాధురిని. నువ్వెంత వేసుకున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నన్ను అడగకుండా వేసుకున్నావు అన్నది చూడు అది నా క్వశ్చన్ అంది. ఇక్కడ కూడా అదే క్వశ్చన్ చేస్తుంది తనూజ. మరి ఇక్కడ మళ్ళీ నాకు రైట్ లేదా, అది లెఫ్ట్ ఓవర్ రైస్ అనుకున్నాను అంటే, ఆ రోజు కూడా మరి మాధురి అక్కడ చాలా కూర ఉందని అందులో ఎంత కూర వేసుకుంది, దట్టు నీతో మాట్లాడలేదని ఆ రోజు యాక్సెప్ట్ చేయలేని దివ్య ఈ రోజు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? సో ఇది సెకండ్ ఫైట్ అనమాట. అండ్ ఈ వారం అంట దివ్య తనూజాని నామినేట్ చేయాలని అనుకున్నదంట. తను ఏమన్నదంటే నిన్న లైవ్ లో, భరణి గారు నేను ఎవరిని ఆ డేగర కత్తి అడగను, ఓన్లీ భరణి అన్న వస్తే భరణి అన్నను అడుగుతాను, అడిగి తనూజాని పొడుస్తాను. ఇది తన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ బయట ఏం జరుగుతుందో తనకు తెలియదు కదా. దివ్య వల్లే భరణి గారు నెగిటివ్ అయ్యారు అన్నది బయట చాలా వచ్చింది. దానివల్ల భరణి గారు లోపలికి రాగానే దివ్యతో మాట్లాడలేదు. ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత కూడా కూర్చుని అన్నం తింటుంటే దివ్య వచ్చి మీరు నాతో ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ క్వశ్చన్ చేస్తుంది. భరణి గారు సైలెంట్ గా ఉన్నారు. అండ్ మనం ప్రోమోలో చూసాం కదా, ఆ సెకండ్ టాస్క్ మేబీ ఇప్పుడు ఎపిసోడ్ లో వస్తుంది, నేను ఎపిసోడ్ చూడకుండా లైవ్ చేస్తున్నా. సో అందులో కూడా భరణి గారికి దివ్య తన కోసం ఫైట్ చేస్తుందేమో, మళ్ళీ ఇది ఒక బాండ్ కింద బయటకు వెళ్తుంది అని చెప్పేసి భరణి గారికి టెన్షన్. అది కూడా తనూజ క్వశ్చన్ చేస్తుంది. అండ్ తనూజ లైవ్ లో ఇంకోటి అంటది భరణి గారితో, ఈ రోజు నుంచి నా గేమ్ నాది, మీ గేమ్, వీళ్ళిద్దరూ ఇలా చేతులతో ఇలా కొట్టుకుంటారు, చాలా క్యూట్ గా ఉంటది. ఎందుకంటే భరణి గారు తనూజతో ఎలాంటి గొడవ పెట్టుకోరు. రీజన్ వాళ్ళిద్దరు బాండ్ బయటకు పాజిటివ్ గా వెళ్ళింది అన్న విషయం ఆయనకి తెలుసు, బయట చూసుకుని వచ్చాడు కాబట్టి. అలాంటి వ్యక్తితో తను బాగానే ఉండాలనుకుంటాడు కదా, బాగానే ఉంటాడు. బట్ గేమ్ లో ఎట్టి పరిస్థితుల్లో నేను మీ సపోర్ట్ అడగను, మీ గేమ్ మీరు ఆడుకోండి, నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పింది తనూజ. సేమ్ ప్రోమోలో కూడా అదే చెప్తుంది భరణి గారితో. ఇప్పుడు ఎందుకు మళ్ళీ దివ్య ఇన్వాల్వ్ అవుతుంది, ఇన్వాల్వ్ అయితే మళ్ళీ బాండింగ్ అంటారు అని చెప్తుంది అనమాట. ఫస్ట్ ఏదో దివ్య కోసం చెప్తే దివ్య మీద ఎక్కిస్తుంది తనూజ అని అనుకోవచ్చు. లేదు, తనూజ తన గురించి కూడా తను చెప్పుకుంది, నేను మీకు దూరంగా ఉంటాను, సో మీరు కూడా నాకు దూరంగా ఉండండి, ఎవరికేం వాళ్ళు ఆడుకున్నాం, ఇలా మాట్లాడుకున్నారనమాట. సో ఇదొకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి డెమాన్ వచ్చి కొట్టాడు కదా, దానికోసం అది అవతల రెడ్ టీమ్ అవుట్ చేశాడు కదా, దానికోసం మాధురి పొగుడుతుంది. మామూలు స్ట్రాంగ్ కాదు డెమాన్, సూపర్ అబ్బా అని పొగుడుతుంది. ఈలో ప్రీతు అంటది, వీరాది వీరుడు సూరాది దూరుడు నీటిలోంచి బయటకు వచ్చి ఎలా గెలిపించాడంటే అని చెప్పేసి. నిజంగానే అలాగే గెలిపించాడు అనమాట. ఇది లైవ్ లో జరిగింది. మళ్ళీ ఎపిసోడ్ కి సంబంధించి రివ్యూ ఇప్పుడు ఎపిసోడ్ చూసి ఇప్పుడే అప్లోడ్ చేయొచ్చు, లేదా పొద్దున్నే మిడ్ నైట్ టాక్స్ తో రెండు కలిపి, ఎపిసోడ్ రివ్యూ ప్లస్ మిడ్ నైట్ టాక్స్ రెండు కలిపి అప్లోడ్ చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై.